హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకో కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే అరుణాచలం క్షేత్రంలో ఉన్న అరుణాచలం కొండ శ్రీ అరుణాచలేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ముందుగా అరుణాచలం అనే పదాన్ని విడదీస్తే అచలం అని వస్తుంది. అవునా? అంటే అర్థం ఏమిటి? ఈ అర్థం తెలుసుకోవాలంటే ముందు మనం ఒక చిన్న ఉదాహరణలోకి వెళ్దాం. సత్యం అంటే నిజాన్ని చెప్పడం. ఆ పదానికి ముందుగా మనం అనే అక్షరాన్ని పెట్టామనుకోండి, ఏమవుతుంది? అసత్యం అవుతుంది. అంటే నిజం కానిది అని అర్థం. అంతేనా? అంటే సత్యం లేదు లేదా సత్యం కానిది అని అర్థం వస్తుంది. అంటే అసత్యం అంటే సత్యం లేనిదని కదా. ఇది మనందరికీ తెలుసు. మరి అరుణాచలం లో ఏంటి విశేషం? అరుణాచలం గురించి తెలుసుకుందాం. అచలం అంటే కొండ అని అర్థం. ఇక్కడ మనం గమనించినట్లయితే అనే అక్షరం రుణ అనే పదం ముందు వచ్చింది. మనం ముందు చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం రుణం అనే పదానికి అనేది మనం చేర్చామంటే ఏమవుతుంది? రుణ అంటే రుణం లేనిది అని అర్థం వస్తుంది. రుణం వలన మాత్రమే జీవుడికి జన్మలు కలుగుతూ ఉంటాయి. అది పుణ్యరుణం కావచ్చు లేదా పాపరుణం కావచ్చు. పుణ్యరుణం వల్ల సుఖం వస్తే పాపరుణం వల్ల దుఃఖం వస్తుంది. అరుణాచలం పుణ్యరుణం లేకుండా మరియు పాపరుణం లేకుండా చేసేస్తుంది అని అర్థం. పుణ్యం పాపం ఉంటేనే జీవుడు జన్మ ఎత్తుతాడు లేదా జన్మ తీసుకుంటాడు. పుణ్యం వలన సుఖం అనుభవించడానికి, పాపం వలన దుఃఖం అనుభవించడానికి అరుణాచల కొండగా ఉన్న శ్రీ అరుణాచలేశ్వరుడు పాపాన్ని లేకుండా చేస్తాడు ప్రతి జీవుడికి. పుణ్యం పాపం లేకపోతే జన్మ ఉండదు, అంటే మోక్షం వస్తుంది అని అర్థం. స్మరణత్ అరుణాచలే, స్మరిస్తేనే మోక్షం ఇస్తుంది అని అందుకే అన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ వారి జన్మ వృధా చేసుకోకుండా ఒక్కసారైనా అరుణాచల క్షేత్రానికి వెళ్ళి అరుణాచలం కొండను దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసి మనసులోనూ బుద్ధిలోనూ అది పరిపూర్ణంగా ఉండేటట్టు చేసుకొని గుర్తుపెట్టుకొని మరియు అరుణాచల క్షేత్రంలో ఉన్న శ్రీ అపితకుచాంబ అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మనసులోనూ బుద్ధిలోనూ అది పరిపూర్ణంగా గుర్తుండేటట్లుగా చూసుకొని అరుణాచల యాత్ర ముగించుకొని వారి గృహంలోకి వచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ప్రతిరోజు శ్రీ అరుణాచల శివ నామాన్ని, అదే అండి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారే, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అలా అరుణాచల శివ అనే నామాన్ని జపిస్తూ మనసులో ఆ కొండను, మనసులో ఆ దేవాలయాన్ని తలుచుకోగలిగితే చాలు. స్మరణత్ అరుణాచలే, ప్రతి జీవుడికి మోక్షం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. జీవుడికి ఇదే చివరి జన్మ అవుతుంది. అందుకే రుణ అచలం అన్నారు. అంటే రుణం లేకుండా చేసి మోక్షాన్ని కలిగించేది అని. అలా తలుచుకోగానే మోక్షాన్ని కలిగించే క్షేత్రాల్లో అరుణాచలం, తిరుమల ప్రసిద్ధిగాంచాయి. ఇంకా చాలా క్షేత్రాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ అరుణాచలం గురించి మరో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అరుణాచల గిరి ప్రదక్షిణ విశిష్టత, రమణ మహర్షి ఆశ్రమం గురించి, అన్ని గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి తగిలే ఆకాశలింగం, అగ్నిలింగం లాంటి అన్ని పంచభూత లింగాలు అన్నిటి గురించి, పాతాళ లింగం, ఇవన్నిటి గురించి మనం వచ్చే వీడియోల్లో తెలుసుకుందాం. అరుణాచలం అసలు ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అనేవి కూడా మనం అరుణాచల వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీ విష్ణు రూపాయ నమస్యవాయ. సర్వం శ్రీ మాతార పాదార విందనం చరణం ప్రపద్యే. స్వస్తి.